హాయ్ అండి. అందరికీ నమస్కారం. తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఎట్టకేలకు ఈ విడుదల తేదీనైతే ఖరారు చేయడమైతే జరిగింది. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. అలాగే అర్హుల జాబితా అనేది ఎప్పటినుంచి మనకు వెబ్‌సైట్‌లో అందుబాటులో పెడుతున్నారు? ఏంటి? ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎక్కడికి వెళ్లి చూసుకోవాలి? ఈ అన్ని డౌట్స్‌కి నేను ఒక క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఇంకా మొట్టమొదటిగా మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అనేది వెళ్ళిపోదాం. ఈ తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నుంచి డబ్బులనేది అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు మనకు విద్యాశాఖ మంత్రి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ అర్హుల జాబితా అనేది ఈ వెబ్‌సైట్‌లో కూడా మీకు రేపటి నుంచి పొందుపరుస్తున్నాము అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా నోటీస్ బోర్డు డిస్‌ప్లే చేయడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ కాదా అనేసి మీరు గవర్నమెంట్‌కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఏమైనా తప్పులు గనక ఉన్నట్లయితే మీరు మనం సరి చేసుకోవడానికి ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి, ఆ 1 వీక్ లోపల ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు సరి చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ 13,000 రూపాయలనేది మీకు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే ఈ 1 వీక్ తర్వాత మీరు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా మీకైతే రాదు ఫ్రెండ్స్. మన వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.